ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని పనిలో ఎలా ఉన్నారు? నిజ జీవితంలో మన విశ్వాస జీవితము దేవునిలో బలమైన జీవితంగా పరిశుద్ధమైన మార్గమును ఎంచుకునే వారముగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ కూడా నిర్లక్ష్యంలో చేయవద్దు. లోకంలో జరుగుతున్న భయంకరమైన విపత్తులను చూసి కూడా ఇంకా మనము నిర్లక్ష్యంలో ఉన్నట్లయితే సాతానుడు అనేక రీతిలుగా మన కుటుంబాలను గలిబిలి చేయటానికి సిద్ధంగా ఉంటాడు. గనుక నీలో ఎక్కడ నిర్లక్ష్యంలో చేయకుండా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే నీ కుటుంబానికి నిండైన ఆశీర్వాదాలు, దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవిత ప్రయాణంలో దేవునితో సహవాసం చేసే రీతిగా ఉండాలి. నీ ప్రయాణం అంతటిలో దేవుని కాపుదల ఉండాలి. గనుక మానక విసుకక ముమ్మారు ప్రార్థన చేసే బిడ్డగా ఉండు. నీ కుటుంబానికి రక్షణ వెలుగు కావాలన్నా, నీకు నెమ్మది కలగాలన్నా, దేవుని కృప నీకు కావాలన్నా నీ ప్రార్థనే ముమ్మారు ప్రార్థన చేసినట్లయితే నెమ్మది కలుగుతుంది. ప్రార్థనలో నిర్లక్ష్యంలో ఏమాత్రం ఉండవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనిస్తున్నావా? క్రైస్తవ బిడ్డలకి మన ప్రార్థన అనే శక్తి ఒక ఆయుధము ధరించుకోవాలి. మనము ప్రార్థన అనే శక్తి మనలో ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుడు ఒక దారి చూపిస్తాడు, నెమ్మదిని కలగచేస్తాడు, ఆయన మార్గంలో నడిపించుకుంటాడు. గనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, లోకం వైపు చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా, లోక జ్ఞానములో పడిపోకుండా దేవుని జ్ఞానమును అడుగుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడగా, ఆయన మార్గంలో నడిచే బిడగా నీవు ఉన్నట్లయితే దేవుని కృప కాపుదల ఎల్లప్పుడూ నిన్ను విడిచిపోదు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ ఇంటి చుట్టూ, నీ బిడల చుట్టూ, నీ ప్రయాణం చుట్టూ, నీ బ్రతుకు చుట్టూ దేవదూతలు కంచవల నాటబడి ఉన్నారు. గనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చి బిడగా ఉండు. ఎక్కడ కూడా లోకంలో పాపంలో కలిసిపోకుండా నీలో శరీరాశ, నేత్రాస, జీవ డంబాలు నశింపచేసుకొని దేవుని చిత్తానుసారంగా నడిచే బిడ్డగా ఉండాలి. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటే నీవు దయచేసి నీ హృదయంలో పదిలపరుచుకోవాలి. క్రైస్తవ బిడ్డలమంటే పేరుకే పిలిపించుకోవడం కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే రీతిగా ఆ నిత్య రాజ్యానికి చేరుకునే ప్రయాసము, పరిశుద్ధమైన మార్గము నీకు నాకు అవసరమై ఉంటుంది. కొందరికైనా దేవుని మాటలు చెప్పి వారిని కూడా పాపము నుంచి విడిపించి పరిశుద్ధమైన మార్గంలో నడిపించి నిత్య రాజ్యానికి నడిపించే బిడగా నీవు ప్రయాసపడాలి. ఎల్లప్పుడూ మన కుటుంబ అవసరతల కొరకు, మన బిడ్డల కొరకు, మనకున్న సమస్యల కొరకు పోరాడటం కాదు, ప్రార్థన చేయడం కాదు. ఇతరుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీకు తెలిసిన వారు ఏమైనా కష్టకాలంలో ఉన్నట్లయితే, ఎలాంటి పరిస్థితిలో నలిగిపోతున్నారో వారికి సహాయం అందించే రీతిగా వారి కోసం భారం కలిగి ప్రార్థించే బిడగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబానికి నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులో అందరము కూడి ప్రార్థనా పరులంగా ఉండాలి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుంది. రెప్పపాటున రానయ్యున్నాడు దేవుడు. మరి ఈ లోకంలో చూస్తుంటే దేవుని రాకడ సూచనలు అనేకమైనవి మన కనుల ముందు జరుగుతున్నప్పటికీ మనలో భయము, భక్తి లేకుండా పోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు నుంచే ఒక స్థిరమైన మనసు కలిగి దేవునిలో నడిచే బిడ్డగా తీర్మానించుకోవాలి. ఆయన పని చేసే రీతిగా, ఆయన పాత్రగా వాడబడే బిడ్డగా నీవు ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న కష్టాలని, బాధలను, ఇరుకు ఇబ్బందులను, అప్పు బాధలను, రోగములను చూసి భయపడకు. అవి శాశ్వత కాలం ఉండేవి కాదు. గనుక తప్పక వాటి నుంచి దేవుడు నీకు నెమ్మది కలగ చేస్తాడు. నీ ప్రార్థన విశ్వాసమైన ప్రార్థనగా, శక్తివంతమైన ప్రార్థనగా, మరి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించినట్లయితే, నీవు దేవుణ్ణి అడిగి చూసినట్లయితే తప్పక దేవుడు నీకు మేలు చేస్తాడు. గనుక ఈ రోజు నుంచి దేవుని మార్గంలో నడువుటకు నీ తీర్మానం యథార్థంగా ఉండాలి. నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చి చూడు. తప్పక నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. ఈ మాటలు విన్నట్లయితే దయచేసి నీవు అనేకులకు షేర్ చేయి. మాటలు విశ్వాసంగా బలపరుచుకునే మాటలు, ఎన్నో మాటలు యూట్యూబ్ ద్వారా మనం మాట్లాడుతున్నాము. లైవ్ ద్వారా కూడా ఎన్నో మాటలు మనం మాట్లాడుకుంటున్నాము. కనుక దేవుని మాటల్లో నిర్లక్ష్యంలో చేయకుండా మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే రీతిగా ప్రయాసపడినట్లయితే నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలులు నేడే దేవుడు దయచేయబోతున్నాడు. గనుక ఈ మాటలన్నీ నీ హృదయంలో పదిలపరుచుకొని దేవుని రాజ్యానికి ఎదురు చూసే బిడ్డగా పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలని మనవి చేస్తున్నాను. ఇటు మాటలు నీ కుటుంబంలో ఫలింపు దయచేయనుగాక. దేవుని నిండైన ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి, నీవు చేసే పరిచర్య అంతటికీ తోడై సదాకాలము కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.